హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అందరికీ ది మోస్ట్ ఫేవరెట్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ మైసూర్ బోండా అనేది ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను. మీరు కూడా ఎండ్ వరకు చూసి రెడీ చేసుకోండి. దానికోసం ముందుగా ఒక కప్పు మైదాకి హాఫ్ కప్ కర్డ్ తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ సాల్ట్, దాని తర్వాత తగినంత బేకింగ్ సోడాని కూడా యాడ్ చేయండి, ఒక హాఫ్ టీ స్పూన్. డైజెషన్ ప్రాపర్గా అవ్వడానికి 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేయండి. తర్వాత ఒక హాఫ్ కప్ ఆయిల్ కూడా యాడ్ చేయండి. ఈ బోండాలు చేసుకోవడానికి మనకి పుల్లటి పెరుగేం అవసరం లేదు. నార్మల్ కర్డ్ని కానీ యోగర్ట్ని కానీ మీరు వాడుకోవచ్చు. మనం వేసే బేకింగ్ సోడా వల్ల పిండి బాగా ఫర్మెంట్ అయ్యి బోండాలు మంచిగా ఫ్లఫీగా మనకు వస్తాయి. ఇప్పుడు మనం కర్డ్ని ఒక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. అలా షిఫ్ట్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసి మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఈ స్టెప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇలా చేయడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కర్డ్లో బాగా మిక్స్ అయ్యి బోండాలు వేసినప్పుడు మంచిగా మనకి పొంగుతూ వస్తాయి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక 1 కప్ వరకు మనం మైదా పిండి తీసుకున్నాం కదా, అందులో ఫస్ట్ ఒక హాఫ్ కప్ యాడ్ చేసి అన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఇలా మనం కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలపడం వల్ల పిండి అనేది కర్డ్లో బాగా మిక్స్ అవుతుంది మనకి. దాని తర్వాత మిగిలిన పిండిని కూడా యాడ్ చేసి అన్నీ మంచిగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్టెప్ కూడా మనకి బోండాలు ఫ్లఫీగా రావాలంటే చాలా హెల్ప్ అవుతుంది. ముందు ఇలా చపాతీ పిండి మిక్స్ చేసుకున్నట్టు నార్మల్గా మిక్స్ చేయండి. చూస్తున్నారు కదా, ఒక థిక్ బ్యాటర్ లాగా మనకు ఫామ్ అయింది. దాని తర్వాత మీకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ బ్యాటర్ అనేది పల్చగా అయ్యేలాగా కలుపుకోండి. మరీ పల్చగా అయితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఆ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దాన్ని అలా బాగా బీట్ చేస్తూ మిక్స్ చేయండి. దానివల్ల ఎయిర్ ఫార్మేషన్ అనేది పిండిలో ఏర్పడి మీరు బోండాలు వేసినప్పుడు కూడా లోపల ఒక ముద్దలా కాకుండా మంచిగా ఫ్లఫీగా మనకి వస్తాయి. చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది ఎంత సాఫ్ట్గా అనేది రెడీ అయిందో. మీరు అట్లీస్ట్ ఇలా ఒక 10 మినిట్స్ వరకు బీట్ చేయాలి. అలా చేసిన తర్వాత దాన్ని ఒక 30 మినిట్స్ మీరు పక్కన పెట్టేయండి. ఒకవేళ మీకు కావాలి అంటే వెంటనే కూడా వేసుకోవచ్చు. బట్ మీరు అలా కొంచెం సేపు రెస్ట్ ఇవ్వడం వల్ల పిండి అనేది ఇంకా బాగా ఫర్మెంట్ అయ్యి మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న పిండిని కూడా తెచ్చి దాని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా, ఇలా మరీ పల్చగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో మన పిండి ఉండాలి. దాని తర్వాత ఆయిల్లోకి ఒక్కొక్కటిగా బోండాని డ్రాప్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మీరు బోండా ఆయిల్లో వేయగానే ఆల్మోస్ట్ డబుల్ సైజ్ అయిపోయి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా వస్తే మీ బోండా అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. ఒకవేళ ఇలా రాలేదు అంటే మళ్ళీ కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసి బోండాలు ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, బోండాలు కలర్ ఎంత బాగా వచ్చాయో. ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోలేదు. ఇలా మీరు టిష్యూ పేపర్ని వేసి బోండాలన్నీ దాంట్లో డ్రాప్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి. మీరు ఎలా వేసినా బోండా అనేది ఫ్లఫీగానే వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా అవి వేగుతున్నాయో. దాని తర్వాత ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత వాటిని ఇలా మిక్స్ చేయండి. మీరు ఫ్లేమ్ని పెట్టుకునేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి. అప్పుడే అవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే ఫాలో అయ్యి ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లోనే హోటల్లో దొరికే వాటికంటే మంచి బోండాలు మీరు ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మీకు కొంచెం పెద్దగా బోండా సైజ్ కావాలి అంటే ఇంకా కొంచెం పెద్దగా కూడా వేసుకోవచ్చు. ఇంకా వేడి వేడి బోండాలు మీరు పల్లీ చట్నీతో పేరప్ చేసుకొని ఈవినింగ్ స్నాక్ అయినా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తినడానికి ఎంతో బాగుంటుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీరు ఒక హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను మీకు లోపల కూడా ఎంత బాగా మన బోండా అనేది ఉందో చూపిస్తాను. చూస్తున్నారు కదా, లోపల ఇంత కూడా పిండి ముద్దలా లేకుండా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో.
మీరు ఈ వీడియో చివరి వరకు చూసారు కాబట్టి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.